చాలా బాధపడ్డాను. ఎప్పుడు పెట్టేస్తున్నాను. కాదు 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 ఆగు జూనియర్, ఆన్లైన్లోకి తొందరగా రా. మాన్స్టర్స్తో ఫైట్ చేయడంలో హెల్ప్ చేయి. ఎప్పుడు కుదరదు. చదువుకోవడం పూర్తయిన తర్వాత వస్తాను. అది కాకుండా ఒక స్టూడెంట్ ని ఎగ్జామ్ ముందు డిస్టర్బ్ చేయడం చాలా తప్పు. జూనియర్, మా అన్నయ్య సాయం తీసుకో తిరిగి వచ్చాక. అది తను ఎలాగో చేస్తాడు కదా. ఓ అలాగైతే మంచిది. మళ్ళీ టప్పు కొట్టుకుంటున్నారు. ఇలా అయితే ఏమంటావు? నువ్వు బాగా చదువుకోవాలని ఆశిస్తున్నావు. నిన్నింక డిస్టర్బ్ చేయము. కొత్త మాన్స్టర్స్ ని పంపడం మర్చిపోకు. అలా అయితే మీరందరూ కలిసి మా ఇంటి దగ్గరకు వచ్చేసేయండి. గ్రేట్ మాస్టర్ మీటింగ్ ఎలా జరుగుతుందో ఏంటో. ఇవన్నీ ఆలోచించకూడదు, చదువుకోవాలి. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. నీ భార్య నన్ను ఏడిపిస్తుంది. నేను లేకుండా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సరే, మేము దారిలో ఉన్నాం. ఇప్పుడే విన్నాను, జీఈకి చెందిన ప్రెసిడెంట్ జన్ కూడా డిన్నర్కి వస్తున్నారట. చూస్తుంటే వాళ్ళు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. నీకు అలాగే ప్రెసిడెంట్ జన్కి మధ్య కొన్ని అపార్థాలున్నాయని విన్నాను. మేమందరం ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం. ప్రెసిడెంట్ జన్ నా పూర్వీకుడు. నిజంగా ఆయనతో మాట్లాడడం నా అదృష్టం. అలా అయితే మంచిదే. జాలి చూపించడం చాలా మంచిది. మిస్ మ్యాంగ్, నేను మీ బట్టలు అరేంజ్ చేశాను. మీకు ఇంకేమైనా కావాలంటే మమ్మల్ని పిలవండి, ఓకేనా? తొందరగా రా. తెలుసు, ఇంకా 15 నిమిషాలు ఇవ్వండి నాకు. ప్రెసిడెంట్ జన్, టైం అయింది, బయలుదేరాలి. ఓకే, నేను కిందకి వెళ్తున్నా. నువ్వు కూడా కిందికి రా. 3rd ఫ్లోర్కి వచ్చేయి. నాకు తెలుసు అంకుల్, మీరు వెళ్ళండి.
జియో నాయ్ నన్ను పరిచయం చేయనివ్వండి. తను జిఎం హీ, ప్రొడక్ట్ మేనేజర్, ఏ చైనీస్ గోస్ట్ స్టోరీకి. మిస్టర్ హీ, ఇతను జియో నాయ్, జియో జీఈ టెక్నాలజీ నుంచి వచ్చారు. హలో. హలో. ఆ మొబైల్ గేమ్ ఉంది కదా, మనం సైన్ చేసింది వీళ్ళ టీమే. మీ ఇద్దరు ఇప్పటి నుంచి టచ్లో ఉండొచ్చు. అలాగే ఇంకో విషయం, జియో న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. అవునా? నువ్వు చిన్నవాడివి. నిన్ను చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది. మా జిఎం వాంగ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రమోట్ చేస్తారు. మనం జిఎం వాంగ్తో నిన్ననే మాట్లాడాం కదా, ఇప్పుడు పరిస్థితి బాలేదు. అతనిప్పుడు మన వైపు ఉన్నాడనిపించట్లేదు. తనొక్కడే అన్నీ నిర్ణయిస్తాడనుకుంటున్నావా? మనకు ప్రాజెక్ట్ మేనేజర్ చాలా ముఖ్యం. ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి. సరే, నేను జిఎం హీతో తర్వాత మాట్లాడతాను. తరువాత కాదు, ఇప్పుడే. అలాగే. జిఎం వాంగ్, నమస్తే. ప్రెసిడెంట్ జాన్, మీరెప్పుడు వచ్చారు? నేను మిమ్మల్ని అసలు గమనించలేదు. మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. జిఎం వాంగ్, మీ కళ్ళు చురుకైనవి. నేను కొంచెం లేట్ అయినా కూడా మీరు గమనించారు. జిఏ టెక్నాలజీ జిఎంవి కదా, నిన్ను చూస్తానని అనుకోలేదు. జిఎం వాంగ్తో మీ మొబైల్ గేమ్ గురించి తనతో కలిసావని విన్నాను. మీరు విన్నది నిజమే ప్రెసిడెంట్. ఈ కలయికతో ఇక నుంచి అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఇది డబ్బు పెట్టినంత మాత్రాన అమ్మేసే టీం కాదన్నమాట. అమ్మేయడమేంటి? ప్రెసిడెంట్ జెన్ గారు బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. మాకు ఎక్స్పీరియన్స్ లేదని మేము చాలా భయపడ్డాము. ఆయన్ని మేము డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. హాయ్, గ్లాడ్ టు మీట్ యూ. హీ, మీరు అతిథుల్ని చూసుకోండి. ప్రెసిడెంట్ ఫెంగ్కి జియోను కల్పించేసి వస్తాను. అలాగే. ప్రెసిడెంట్ ఫెంగ్, ఇతని గురించే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. జియో నాయ్ జీఈ టెక్నాలజీకి జిఎం. తను కింగ్ యూనివర్సిటీలోనే చాలా చురుకైన కురాడు. జిఎం జియో, ఈయనే ప్రెసిడెంట్ ఫెంగ్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా చిన్నవాడివి. నేను కంగారు పడ్డాను మరీ చిన్నవాడైపోతాడేమోనని. కానీ మొబైల్ గేమ్ అయినా, న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ అయినా అన్నింట్లో నన్ను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అడ్వాన్స్డ్ కమాండ్ ఆఫ్ సేఫ్టీ సిస్టమ్ జియో దగ్గరుంది. అంటే నీకు కూడా న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఉందా? న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ ఒక అద్భుతమైన గేమ్. మా పూర్వీకులు సృష్టించిన పునాదులకు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. నా భార్య ఈ గేమ్ ఆడుతుంది, అందుకే మేము ఈ గేమ్లో ఆసక్తి చూపిస్తున్నాం. నేను కొత్తగా వచ్చిన ప్రపోజల్స్కి అంతగా తృప్తి చెందలేదు. నీ కొత్త ఆలోచనలు వినాలనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అందుకు నేను ఎదురు చూస్తాను.